వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. భారతదేశం విభిన్న భాషలు, సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయం. దేశాన్ని హిందీ భాష ఏకతాటిపైకి తీసుకొస్తుందన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సాక్షి టీవీ వ్యవహారంపై భారతిరెడ్డి జగన్ బాధ్యత వహించాలి. ఇలాంటి కామెంట్స్ ఎవరు చేసినా క్షమించరాని నేరమన్న షర్మిల. పల్లా సింహాచలం అందించిన సేవలు ఎన్నటికీ మరువలేనివి. విశాఖలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి నారా లోకేష్. కడప కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం. విస్తృత స్థాయి సమావేశంలో గ్రూపులుగా ఏర్పడి కొట్టుకున్న నాయకులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హైదరాబాద్ నాంపల్లిలో హిందీ ప్రచార సభ హైదరాబాద్ 90వ వార్షికోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతదేశం విభిన్న భాషలు, సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయమని, వీటన్నింటినీ హిందీ భాష ముందుకు తీసుకెళ్తుందన్నారు. దేశాన్ని ఐక్యం చేసేందుకు, భారతీయ వారసత్వాన్ని కాపాడుకునేందుకు హిందీ దోహదపడుతుందని తెలిపారు. దేశంలో అత్యధిక మంది హిందీ భాషనే మాట్లాడతారని, దేశాన్ని ఏకతాటిపైకి హిందీ భాష తీసుకొస్తుందని గవర్నర్ తెలిపారు. अच्छा लग रहा है कि इधर आ गए, क्योंकि 90 साल से आप लोग हिंदी प्रचार कर रहे हैं और हिंदी प्रचार करना एक सेतु बंधन प्रचार है। हम केवल मात्र एक क्या भाषा हम प्रचार कर रहे हैं ऐसा नहीं, भाषा के माध्यम से एक लिविंग लैंग्वेज बनाने की कोशिश है हमारी, क्योंकि भारतवर्ष विशाल देश, विभिन्न संस्कृति, विभिन्न भाषाएं, विभिन्न भाषा, विभिन्न लैंग्वेज है। भारतवर्ष में प्राचीन भाषाएं भी है। तो महात्मा गांधी जी ने सोचा था, राष्ट्रपिता ने सोचा था एक लिविंग लैंग्वेज, और हिंदी को चुना गया इस कारण से क्यों सबसे ज्यादा संख्या हिंदी बोलते हैं और बढ़ रही है। मैं उत्तर पूर्वांचल से आया हूँ, त्रिपुरा से, जहाँ पर जनजाति आदिवासी रहते हैं, नेपाली हिंदी बहुत नजदीक है। और अभी मैं देख रहा हूँ त्रिपुरा में भी दूर दूर गाँव बच्चे लोग हिंदी बोलते हैं, नागालैंड में हिंदी बोल रहे हैं, मेघालय में हिंदी बोल रहे हैं। इसलिए प्रमाणित होता है कि पहले हम पूछ नहीं पाए, अभी इंटरनेट के कारण, फेसबुक के कारण हिंदी पूछ रहे हैं और वो अच्छा हिंदी बोलते, मुझसे अच्छा बोलते, वो अच्छा सीख रहे हैं। मैंने पूछा तो भाषा बोलते हिंदी बोल रहे बच्चे, क्योंकि हिंदी पहुंच रही है और हमको नहीं सोचा था, मैंने पहले ही बोला। అమరావతి వేశ్యల రాజధాని అని సాక్షి ఛానల్లో జర్నలిస్టులు చేసిన కామెంట్స్ మీద భారతిరెడ్డి జగన్ బాధ్యత వహించాలని, వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి, మన రాజధాని మీద ఇలాంటి కామెంట్స్ ఎవరు చేసినా క్షమించరాని నేరం అవుతుందన్నారు షర్మిల. దాన్ని మీడియా దానిపై సజ్జల రామప్రసాద్ ఈరోజు సమర్థించారు. మీరు ఇంతవరకు దానిపైన ఎలాంటి రియాక్షన్ మీ నుంచి రావడం ఏంటి? ఈరోజు అమరావతి మన రాజధాని అన్నది ఒక వాస్తవం, మనందరికీ గర్వకారణం. అలాంటిది గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక
లేకుండా పోయిన సమయంలో అమరావతి మన రాజధాని కట్టుకునే నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరాని. అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది. మరి అలాంటప్పుడు అమరావతి మనకంత ముఖ్యమైనప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌస్, వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్లోని ఒక యాంకరు, వాళ్ళు పిలుచుకున్న ఒక గెస్ట్ స్పీకరు ఇద్దరూ కలిసి అమరావతి వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. ఎవరైనా ఖండించాల్సిన విషయమే. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఇది ఇంత ముఖ్యమైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలంకి మంత్రి లోకేష్ నివాళులు అర్పించారు. గత శనివారం ఆయన స్వర్గస్థులయ్యారు. ఈరోజు ఉదయం విశాఖ సీతంపేటలోని పల్లా శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్న లోకేష్ అక్కడ పల్లా సింహాచలం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పల్లా సింహాచలం మంచికి మారుపేరుగా నిలిచారని, విశాఖ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను మంత్రి లోకేష్ గుర్తు చేసుకున్నారు. కడప కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. నగరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నాయకులు గ్రూపులుగా కొట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరో పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఒక వర్గం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిని విమర్శిస్తే సహించమని హెచ్చరించారు. యోగాసనాలతో వ్యాధులు దూరమవుతాయని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 4 చారిత్రాత్మక ప్రదేశాల్లో యోగా కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యోగాసనాలను దినచర్యలో ఒక భాగం చేసుకోవాలన్నారు. యోగా వలన మనసు ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుందన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఈ నెల 14వ తేదీన 2000 మందితో ఆర్ట్స్ కళాశాల మైదానంలో యోగాంధ్ర జరుగుతుందని ఆయన తెలిపారు.
మరి ఆయుష్ ఆర్గనైజేషన్ చేసినటువంటి డాక్టర్ గారికి, మరి కార్యక్రమాలు చేసినటువంటి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, మరి గ్రామ ప్రజలకు, మరి వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి చేసినటువంటి మహిళలకు, వివిధ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎంతో ముఖ్యమైన కార్యక్రమం ఆరోగ్యానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ యోగా డేని ప్రతి సంవత్సరం జూన్ 20 నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మన జిల్లాలో నెల రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మే 25 నుంచి స్టార్ట్ చేసి జూన్ 21 వరకు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా టూరిజంలో పాటుగా కళింగపట్నం 3వది నిర్వహిస్తున్నాం. అలాగే మనకి యోగా ర్యాలీలు నిన్నంతా కూడా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. మరి అలాగే జాలిగుండం కూడా మన గౌరవ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా హాజరన్నారు. ఇదంతా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మనం నిరంతరం ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న సాధనలు మనకు తెలియక నిరంతరం ఆసుపత్రికి పోగలుగుతున్నామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఇందులో యోగాలో భాగస్వామి కావాలనేసి అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య ఎలాగో అందరికీ ఆరోగ్యం ఎటువంటి డిస్టెన్స్ లేకుండా మన సొంతంగా ఒక అరగంట మనం ప్రతిరోజు చేసినట్లయితే ఎంత ఆరోగ్యవంతులుగా తయారవుతామో మనం తెలియజేయడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. మనం సహకరిస్తుంటే మనం విజయవంతం కాలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలి. దీనిలో భాగంగా మనకి 21వ తేదీన మనకి విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి వారు వస్తున్నారు. కాబట్టి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిన అవసరం ఉన్నది. మనం 20వ తేదీ సాయంకాలం సుమారు 80,000 మందిని మన జిల్లా నుంచి విశాఖపట్నం తీసుకెళ్తున్నాం. దీనిలో మీ అందరూ కూడా భాగస్వాములే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోజు సహకరించి మీ అందరికీ కూడా ప్రతి గ్రామానికి పంచాయతీకి బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ నైట్ మనం బయలుదేరి తెల్లవారైనటువంటి యోగా సాధ్యమయ్యే విధంగా మీరందరూ సహకరించాలని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా మనకి ఈ నెల 14వ తేదీని మాకు యోగా అంటే మోడల్ యోగా మన జిల్లా వ్యాప్తంగా 6,000 కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలే కాకుండా అధికారులు, సిబ్బంది అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి. దీనిలో భాగంగానే మన జిల్లాలో హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఆ రోజు 2,000 మందితో ఒక మెగా మాకు యోగాన్ని కూడా నిర్వహించాలని గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ, ఇవన్నీ కూడా మన ఆరోగ్యం మెరుగుపడడానికి ఉపయోగపడే సాధనాలు కాబట్టి దాన్ని ముందుగా గుర్తిరిగి మనందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి. 1 నుంచి 2-3 శ్వాసలు తీసుకోవాలి. శ్వాసాన్ని విడిచిపెట్టాలి. నెమ్మదిగా చేతుల్ని తీస్తూ మీ పాదాన్ని కింద తీసుకురావాలి. తరువాత నమస్కారంలో తీసుకువెళ్ళి పెడతాం. ఆసన స్థితిలో నెమ్మదిగా ఒక శ్వాస తీసుకుంటాం. శ్వాసని నిదానంగా విడిచిపెడతాం. 2 చేతుల్ని నెమ్మదిగా దించుదాం. తర్వాత కాళ్ళని నేలపై దగ్గరగా పెట్టుకుందాం. ఆ చేతుల్ని పైకి తీసుకుంటూ శ్వాస తీసుకోవాలి. అక్కడేదో నా వైపు చూసే విధంగా ఉండాలి. చేతులు 2 కూడా ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. శ్వాస విడిచిపెడుతూ నిదానంగా పాదాల దగ్గర చేతులు పెట్టాలి. పాద హస్తాసనం. దీర్ఘమైన శ్వాసని నిదానంగా తీసుకోండి. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టండి. ఇది నాకు కావాల్సిన ప్రాణాలను అందించండి.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండనపల్లె స్టేజీ సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడిన ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. నిర్మల్ నుండి విధులకు హాజరయ్యేందుకు భూపాలపల్లికి వెళ్తున్న ఎంపీడీఓ సుభాష్ చంద్రబోస్ కొండనపల్లె స్టేజీ సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కారు బోల్తా పడింది. అందులో ఉన్న ఎంపీడీఓకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో కారు నుండి బయటకు తీసి చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ అది వేరే, అది ఎమర్జెన్సీకి వచ్చిన అంబులెన్స్. వెళ్ళిపోతున్నాడు 108 వెళ్ళిపోయాడు. సికింద్రాబాద్ బేగంపేట హైడ్రా బృందం టీటీఐ సమీపంలో నాలాకు ఆనుకొని ఉన్న ప్యాట్నీ కాంప్లెక్స్ వద్ద ఆక్రమణలను తొలగించింది. ఈ పనుల సమయంలో ఒక అల్లనేరుడు చెట్టు, రావి చెట్టు ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులు తీసుకున్న అనంతరం ఈ 2 చెట్లను వేటా ఫౌండేషన్ సహకారంతో విజయవంతంగా మరో చోటికి తరలించారు. అధికారులు అల్లనేరుడు చెట్టును కంటోన్మెంట్ గ్రౌండ్లో, రావి చెట్టును బైసన్ పోలో గ్రౌండ్లో నాటారు. హైడ్రా అధికారులు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైసీపీ మహిళా విభాగం నిరసన తెలియజేసింది. మంగళవారం నాడు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం వద్ద ఉన్న అంబేద్కర్ కూడలి వద్ద నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలను అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రోజున మాట్లాడుతూ మహిళలను అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పి ప్రస్తుతం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇన్ని హత్యలు జరుగుతా అంటే నోరు మెదపకుండా గమ్మన ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా ప్రభుత్వంలో ఉండేది. ఆ 30,000 మంది ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయినారు? ఇప్పుడు ఆ 30,000 మందిని తీసుకురావచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు.
స్పీడ్ పోయిందా? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్, ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ చైర్మన్ కూన రవికుమార్, తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, తెలంగాణ ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నమో వెంకటేశ. ఇప్పుడే దర్శనం చేసి బయటకు వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగిందండి. నా 2 సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయింది నిన్న. సో దాంతో దర్శనం దండం పెట్టుకుని స్వామికి సినిమాలు మొదలు పెడదామని వచ్చాను. అంతా చాలా బాగా జరిగిందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాకు జూలైలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ ఉందండి. అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను చెప్పాలి కదా, సారీ నీకు. కమ్మి వచ్చాను సార్. మా తెలంగాణ
ఆయనే కదండి అనిల్ రైట్ సైడ్ నేరుగా వచ్చింది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశం విభిన్న భాషలు సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయం. దేశాన్ని హిందీ భాష ఏకతాటిపైకి తీసుకొస్తుందన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సాక్షి టీవీ వ్యవహారంపై భారతిరెడ్డి జగన్ బాధ్యత వహించాలి. ఇలాంటి కామెంట్స్ ఎవరు చేసినా క్షమించరాని నేరమన్న షర్మిల. పల్లా సింహాచలం అందించిన సేవలు ఎన్నటికీ మరువలేనివి. విశాఖలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి నారా లోకేష్. కడప కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం. విస్తృత స్థాయి సమావేశంలో గ్రూపులుగా ఏర్పడి కొట్టుకున్న నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.